నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు, బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. సార్ నమస్తే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. స్వామి, ధర్మ సందేహాలు అయితే కొన్ని ఉన్నాయి. ప్రేక్షకుల తరపున నేను మిమ్మల్ని అడిగి వాళ్ళకి కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని పిలవటం జరిగింది. నా ఫస్ట్ ప్రశ్న వచ్చి ఏంటంటే, మా ఆడపిల్లలు ఎవరైనా సరే బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి అనే దాని మీద చాలామందికి డౌట్, రకరకాలుగా ఊహాగానాలు కూడా మనం వింటున్నాం. ఆ వేలితో పెట్టాలని, కొంతమంది అయితే ఈ వేలని రకరకాలుగా వాడుతూ ఉంటారు. అసలు ఈ 5 వేళ్లకు సంబంధించి, ఈ బొట్టుకు సంబంధించి ఉన్న శాస్త్రం ఏం చెప్తోంది? కేవలం బొట్టు ఆడవాళ్ళనే కాదమ్మా, స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఏ వేలితో పెట్టుకోవాలి. కేవలం మనుషుల కనుక కాకుండా ఇంటికి అతిథులు వస్తారు. అతిథులు వచ్చినప్పుడు ముఖ్యంగా ఇంటి ఆడపిల్లలు వచ్చినటువంటి స్త్రీమూర్తులకి బొట్టు పెట్టి పండో తాంబూలం ఏదో ఒకటి పెట్టి చేతిలో పెట్టి పంపిస్తారు. రవిక బొట్టో చీరో. అటువంటి వాళ్ళకి ఏ వేలితో పెట్టాలి? ముఖ్యంగా మనం స్నానం చేసి రాగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని, ఏ వ్యక్తి అయినా హిందువుగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి పొట్టు పెట్టుకోవడం. అది ఏ వేలితో పురుషులైనా స్త్రీలైనా పెట్టుకోవాలి. అది ఒకటి. దేవతా ఫోటోలు అంటే విగ్రహాలు ఉంటాయి, చిత్రపటాలు ఉంటాయి. ప్రతి నెల ఏదో ఒక పండుగ వాతావరణం ఉంటుంది. అలాగే అసలు పండుగలతో సంబంధం లేకుండా అమావాస్య ముందు అంతా కూడాను ఇంట్లో ఫోటోలు, చిత్రపటాలు శుభ్రపరచుకుంటాం, విగ్రహాలు కూడా కడుక్కుంటాం. ఆ దేవతా చిత్రపటాలకి, దేవతా విగ్రహాలకి బొట్టు పెట్టేటప్పుడు ఏ వేలితో పెట్టుకోవాలి. అంతేకాకుండా మన ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత తిథులు అంటూ వస్తాయి. వాళ్ళు చనిపోయిన తిథి రోజున వాళ్ళకి ఆ చిత్రపటాన్ని చక్కగా శుభ్రం చేసి అప్పుడు బొట్టు పెడతాం. ఆ పితృదేవతల చిత్రపటాలకి ఏ వేలితో బొట్టు పెట్టాలి. ఇలా మనకు శాస్త్రంలో, సనాతన ధర్మంలో ఎన్నో చెప్పబడి ఉన్నాయి. అందులో ఈ చెప్పబడినటువంటి ఒకటి, ముఖ్యంగా ఎవరైనా కానీ, స్త్రీ పురుషులు పిల్లలు ఎవరైనా కానీ స్నానం చేసిరా కానీ, లేకపోతే ఏదైనా పని మీదనైనా కానీ ఈ యొక్క బొట్టు పెట్టుకునేటప్పుడు మనము మధ్యవేలితో మనం బొట్టు పెట్టుకోవాలి. అలాగే ఇంటి ముందర మనము ఎప్పుడైనా కానీ అతిథి అభ్యాగతులు వస్తారు, ఆడవాళ్ళు బొట్టు పెట్టి పంపించండి తాంబూలం పెట్టేటప్పుడు. ఎవరికైనా కానీ, పురుషుడైనా కానీ ఎవరికైనా ఇప్పుడు శుభకార్యాలు అవుతాయి అయినప్పుడు మనకన్నా చిన్నవాళ్ళు పూజ ఏదో చేసుకుంటారు, గృహప్రవేశం ఏదో చేసుకుంటారు, వివాహము, వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా. ఆ బట్టలు పెట్టే సందర్భంలో వాళ్ళకి బట్టలు పెట్టేటప్పుడు అలంకరణ చేసి బొట్టు పెట్టి పిల్లలకైతే ఇస్తాం సంబంధించినటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా. అప్పుడు మన ఇంటికి వచ్చినటువంటి స్త్రీమూర్తులకైనా, మనం ఎవరికైనా బట్టలు పెట్టేటప్పుడు మనకన్నా వాళ్ళు చిన్నవాళ్ళు అయితే ఎవరైనా కానీ మనం ఈ బొటన వేలితో మనం బొట్టు పెట్టాలి. ఇది ప్రధానంగా. ఇక అందరూ చేసేటువంటి సాధారణమైనటువంటి తప్పు ఏంటంటేనమ్మా, వీక్షించేటువంటి సనాతన ధర్మం ప్రేక్షకులు కూడా గమనించాలి. ఇది చాలా మంది చేస్తుంటుంటారు తప్పు. ఏంటి అని అంటే, ఏదైనా కానీ పండుగ రాగానే చక్కగా దసరా నవరాత్రులను, వారాహి నవరాత్రులను, దీపావళి అనో, సంక్రాంతి అనో ఏదైనా కానీ ఉన్నప్పుడు దేవతా చిత్రపటాలన్నీ చక్కగా క్లాత్తో శుభ్రపరచుకొని నీట్గా చేసుకుంటారు, విగ్రహాలు కూడా. అప్పుడు మనకు టైం సేవ్ అవ్వాలి అనే ఉద్దేశంతో 3 గిన్నెలు పెట్టుకుంటాం. ఒక గిన్నెలో పసుపు, కుంకుమ, గంధము చెప్పి ఒక వేలితో గంధం ముంచుతారు, ఒక దగ్గర అద్దేస్తారు, ఇంకో వేలితో కుంకుమ పెడతారు. అంటే ఒకే కాలంలో పని చేయడం. అంటే అన్ని వేళ్ళు ఆ చిత్రపటాల మీద పెడతారు. అది చాలా తప్పమ్మ. దేవతా చిత్రపటాలకి, దేవతా విగ్రహాలకి మనం ఈ యొక్క ఉంగరం వేలుతో మనం గంధాన్ని మొదలు అద్ది గంధం పెట్టి తదనంతరం మళ్ళీ క్లాత్తో శుభ్రపరచుకొని అప్పుడు మళ్ళీ కుంకుమ అనేటువంటిది పెట్టాలి ఈ వేలితో. ఇక ఆఖరిగా ఈ సంబంధించినటువంటి పితృదేవతలకి, పెద్దవాళ్ళకి, వాళ్ళకి సంబంధించిన తిథులు వచ్చినప్పుడు ఏ వేలితో పెట్టాలి అన్నప్పుడు పెద్దవాళ్ళకి సంబంధించిన చిత్రపటాలకి ఎప్పుడూ కూడాను అమావాస్య రోజున శుభ్రపరచుకోవాలి, అమావాస్య రోజున చేసుకోవాలి. అప్పుడు చూపుడు వేలుతో వాళ్ళకి చిత్రపటాలు పెట్టాలి. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, చూపుడు వేలుతో వాళ్ళకి పెట్టకూడదు, అమంగళం అది. అందుకనే
ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు పెట్టేటప్పుడు బొటన వేలు పెట్టుకోవాలి. మనం కూడా చూపుడు వేలుతో పెట్టుకోకూడదు, ఇలా ఇలా దిద్దుకుంటూ అద్దంలో చూసుకోవాలి, చాలా తప్పు. ఓకే. చనిపోయిన వాళ్ళకి మాత్రమే ఈ చూపుడు వేలు సంబంధించిన చిత్రపటాలకి, దేవతా విగ్రహాలకి దేవతా చిత్రపటాలకి ఉంగరం వేలు. మనం పెట్టుకునేటట్టయితే మధ్య వేలుతో మనం బొట్టు పెట్టుకోవాలి. ఎందుకనంటే నవగ్రహాలలో ఆయుఃకారకుడు శని, ఆయుఃకారకుడు శని అయినప్పుడు ఇక్కడ సంబంధించినటువంటి ఈ వేలు మధ్య వేలు దేనికి సూచిస్తుంది? శని భగవానికి సంబంధించినటువంటి ప్రాంతం ఇది. అంటే ఇది శని భగవాని యొక్క ప్రదేశం, ఇది గురు ప్రదేశము, ఇలా అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా పెట్టాలి. ఈ విధమైనటువంటిది ఇది ఎందుకు ఇలా పెడతారంటే సౌభాగ్య శుక్రుడికి సంబంధించినటువంటిది. మనం ఎవరి చేతనైనా బొట్టు పెట్టించుకున్నా, మనం ఎవరికైనా బొట్టు పెట్టినా ఇది ఇక్కడ సౌభాగ్యం ఉంటుంది. ఎందుకంటే శుక్రుని యొక్క స్థానం కదా, ధనధాన్యాభివృద్ధికి సంబంధించినటువంటి సూచించే స్థానం ఇది. కాబట్టి ఈ వేలుతో పెడితే వాళ్ళకి ధనధాన్యాభివృద్ధి అవుతుంది, మనం పెట్టించుకున్నా మనకు కూడా ధనధాన్యాభివృద్ధి అవుతుంది. అలాగే ఇది దేవతా సంబంధమైనటువంటిది. ఎందుకనంటే కార్యక్రమాలు చేసేటప్పుడు, దేవతా కార్యక్రమాలు చేసేటప్పుడు ఇక్కడ పవిత్రం తొడుగుతాం. అంటే ఈ పవిత్రం తొడిగి పవిత్రాన్ని పెట్టుకొని పూజ చేస్తే దేవతా పూజలన్నిటి కూడా దేవతానుగ్రహం కలుగుతుంది. అందుకని దేవతా చిత్రపటాలకు సంబంధించినటువంటి చేసేది. ఇక ఈ వేలు అనేటువంటిది పితృ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రదేశం. అందుకనే ఇక్కడ సంబంధించి ఈ విధంగా ఈ 2 వేల గుండానే తర్పణాలు వదులుతాం. కారణం ఏంటి? ఈ సంబంధించినటువంటి పితృస్థానం ఇక్కడ ఉంటుంది. అందుకనే పితృ కార్యక్రమాలకి ఈ విధమైనటువంటి వేలుతో పెట్టాలి. ఇక అన్ని వేళల్లా విసర్జించాల్సినటువంటిది ఈ చిటికన వేలు అనేటువంటిది. వీక్షించేటువంటి సనాతన ధర్మం ప్రేక్షకులు గమనించుకొని ఈ వీడియోని ఆశాంతం చూడండి, 10 మందికి తెలియచేయండి. ఎందుకనంటే ఇది విజ్ఞానము. ఈ విజ్ఞానం మీతోనే కాకుండా 10 మందికి తెలవాలి. వాళ్ళు చేసే తప్పుల్లో వాళ్ళు సరిదిద్దుకుంటారు. మీ బంధువులు, స్నేహితులు, హితులు అన్న వాళ్ళందరూ కూడా తప్పులు సరిదిద్దుకొని చక్కగా ఈ విధమైన విధానాన్ని, సనాతన ధర్మాన్ని పాటించుకున్నట్లయితే మనము చేసే సాధారణమైన తప్పుల నుంచి తెలియకుండా ఇప్పటి వరకు చేశాం, కానీ ఇక నుంచైనా కానీ తెలిసి తప్పులు చేయకుండా మసలుకోగలిగితే మనం అన్ని విధాలుగా యోగ్యతని పొందుతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పవచ్చు.